హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్య సుప్రీంకోర్టు మన తెలంగాణ ఎమ్మెల్యేస్ ఎవరైతే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చారో పార్టీ ఫిరాయింపు చట్టం కింద బాగా డిలే చేస్తూ ఉన్నారు. సో జనవరి 1వ తారీఖు వరకు, ఈ నెల డిసెంబర్ 31వ తారీఖు వరకు టైం ఇస్తున్నాము. 1వ తారీఖున మరి ఆయన జైల్లో ఉంటాడా మనకు అన్న భావన కలిగేలా సుప్రీంకోర్టు వాళ్ళు కామెంట్ చేశారు. మనకు ఆ కేసు విచారణ సందర్భంగా అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కొంతమంది మీడియాలో. ఈ సందర్భంగా ఒక విషయం ప్రతివారు గమనించాలి. ఈ అసెంబ్లీలో స్పీకరు ఆర్టికల్ 178 ప్రకారము ఆయన ఎన్నుకోబడతాడు. అక్కడ అసెంబ్లీలో ఎన్నికైన ఎమ్మెల్యేలు ఒక ఆయన్ను స్పీకరు, ఒక ఆయన డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకుంటారు. దిస్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ద లెజిస్లేచర్. మనకు సుప్రీంకోర్టు అనేది ఒక రాజ్యాంగ సంస్థగా మనకు రాష్ట్రపతి గారు దాన్ని కాన్స్టిట్యూట్ చేస్తారు, వాళ్ళను నియమిస్తారు. మనకు చేసిన అసెంబ్లీలో లేకపోతే పార్లమెంట్లో చేసిన చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అని ఎవరన్నా దాని దగ్గర సుప్రీంకోర్టుకు తీసుకెళ్తే దాన్ని విశ్లేషించి అది న్యాయబద్ధంగా ఉంది లేదు, చట్టబద్ధత లేదు అనేది సామాన్యంగా జరుగుతూ ఉన్న వ్యవహారం. ఇక్కడ మనకు ఈ స్పీకర్ గారు ఆయన ఒక నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకోకపోతే ఆయన జైల్లో పెట్టేంత అధికారం సుప్రీంకోర్టుకు ఉందా, ఏ ఆర్టికల్ కింద ఉంది అనేది ఈ మీడియా వాళ్ళు అలా ఏమి కాకుండా డైరెక్ట్గా మనకు స్పీకర్ గారు జైలుకు పోయినట్టుగా మాట్లాడుతున్నారు తెలంగాణ స్పీకర్ గారు. అది చాలా తప్పు అభిప్రాయం. అది ఆయన సుప్రీంకోర్టు అలా చేయలేదు. కావాలంటే వాళ్ళను డిక్లేర్ చేస్తారు డిస్క్వాలిఫైడ్ ఎమ్మెల్యేస్ అని, అంతవరకు.